వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు తెగి రాకపోకలు నిలిచిపోయాయి. వీధుల్లోకి నీళ్లు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లింది. మరోవైపు వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీంతో ఉత్తర దక్షిణ కోస్తాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో వర్షాలు కాస్త తగ్గినా గోదావరి కృష్ణా పరివాహకంలోని పలు ప్రాంతాల్ని వరదలు ముంచెత్తుతున్నాయి. కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో నిలిచిన వర్షపు నీటితో పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. 2,455 ఎకరాల్లో వరి పంట ముంపునకు గురైనట్లు అధికారులు అంచనా వేశారు. కాట్రేనికోన మండలం కుండలేశ్వరం వద్ద ఏటిగట్టు కుంగిపోయింది. రోడ్డుకు ఇరువైపులా మట్టి కిందకు జారిపోయింది. కలెక్టర్ మహేష్ కుమార్ ఏటిగట్టును పరిశీలించి మరమ్మతులు చేసి రక్షణ కల్పించాలని అధికారులను ఆదేశించారు. కోనసీమలోని గోదావరి నది పాయలైన వశిష్ట, వైనతేయ, గౌతమి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బూరుగుంక రేవులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రహదారి కొట్టుకుపోయి లంక గ్రామాల ప్రజలు మరపడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని లంక గ్రామాల ప్రజలది సైతం ఇదే పరిస్థితి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వద్ద కరాటం కృష్ణమూర్తి జలాశయానికి వరద నీరు పోటెత్తింది. అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. యనమదూరు కాలువ, ఎర్ర కాలువ, వయ్యేరు కాలువలు పొంగి పొర్లుతున్నాయి. అత్తిలి మండలం పరిధిలో వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. దువ్వ వద్ద వయ్యేరు గట్టు బలహీనపడుతోంది. గ్రామంలోని ప్రధాన రహదారులు, వీధులు, ఇళ్లల్లోకి నీరు చేరింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నంలోని బురద కాలవల్లో నీటి ప్రవాహం పెరిగి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాలు, వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలి రావాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి కోరారు. నల్లజల్ల మండలం అనంతపల్లిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆమె సందర్శించారు. మరోవైపు భారీ వర్షాలకు కొన్ని జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. అనకాపల్లి జిల్లా రావికమతం మండలంలోని కళ్యాణపులోవ జలాశయం 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని డుడుమా జలాశయంలో నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరింది. ముందస్తు జాగ్రత్తగా అధికారులు 7వ నంబర్ గేటును 1 అడుగు మేర ఎత్తి సుమారు 1000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల మండలంలోని ఎత్తిపోతల జలపాతం జలకళను సంతరించుకుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రవాహం పోటెత్తి 70 అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారుతోంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై మంత్రులు అధికారులతో సమీక్షించారు. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా సమస్యలు పరిష్కరించేందుకు సిబ్బంది సమాయత్తం కావాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం మోపరులో నీట మునిగిన వరి పొలాలను ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పరిశీలించారు. కాలువలో తూటుకాడ తొలగించి మురుగు సాఫీగా వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. సహాయక చర్యల కోసం సీఎం ఆదేశాలతో 21.50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామన్నారు. ఇవాళ సాయంత్రానికి వాయుగుండం బలహీనపడి అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వర్షాలు, వరదలపై మంత్రి కొల్లు రవీంద్ర అధికారులతో సమీక్ష నిర్వహించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజనతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఎగువ నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, కాలువల్లో నీటిపారుదల లోపించకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశించారు. ఎక్కడైనా డ్యామేజెస్ అయితే ఇమీడియట్ గా వాళ్ళకి ఆల్టర్నేట్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. హౌసెస్ కానీ ఏదన్నా వాడికి కావాల్సినటువంటి రేషన్ కానీ పునరావాస కేంద్రాలు కానీ ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సీజనల్ డిసీజ్ వచ్చేదానికి అవకాశం వస్తుంది. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా శానిటేషన్ మెయింటెనెన్స్ లో కూడా చాలా అప్రమత్తంగా చేస్తా ఉన్నారు. ఎందుకంటే అంత అస్తవ్యస్తం. కొన్ని విలేజెస్ లో అయితే వాటర్ ఫ్లో లేదు, బయటకు పోట్ల ఇళ్ల మధ్య కూడా నీళ్ళు నిలబడే పరిస్థితికి వచ్చింది.